నమస్తే, వెల్కమ్ టు వీటెన్ న్యూస్. పార్వతీపురం మన్యం జిల్లా కొమరాడ మండలం పెద్దశాఖ పంచాయతీ గ్రామంలో కొండ చీపుర్లు పంటను వీటెన్ న్యూస్ ఛానల్ సందర్శించింది. 40 రోజుల పాటు ఎన్నో కష్టాలు పడి కొండ చీపుర్లు తయారు చేసి గిరిజన రైతుల కష్టాలు ఎవరికి ఎరుక. ఒక కొండ చీపుర్లు తయారు చేయడానికి 40 రోజులు కాలం పట్టే పరిస్థితి. 45 రోజులుగా కష్టపడి తయారు చేసిన కొండ చీపుర్లు కనీసం 100 రూపాయలకు ఒక చీపురు ఐటీడీఏ అధికారులు కొనుగోలు చేస్తే కానీ గిరిజనులను గిట్టుబాటు ధర లభించని పరిస్థితి. ఐటీడీఏ అధికారులు కొనుగోలు చేయకపోవడంతో బయట ఒక కొండ చీపురు ధర 40 నుండి 50 రూపాయల వరకు మధ్య దళారులు కొనుగోలు చేసే పరిస్థితి నెలకొంది. పార్వతీపురం మన్యం జిల్లా కొమరాడ మండలం పెద్దశాఖ గ్రామం లాంటిదండి. ఇవి కొండ చీపుర్లు అండి. చీపురు ఈ కొండ చీపులు తేడానికి కదండి ఈ విధంగా ఈ ఏదైతే పోడి వేసం గడ్డంచులు అంటుంటుంది కొండ దిగుని ఆ ప్రాంతం లేదండి ఇవన్నీ ఉంటుందండి. ఇది ఆ కొన్ని తేడానికి కదండి సుమారు 15 రోజులు పట్టిందండి వీళ్ళకి ఇది తయారు చేయడానికి ఒక్క దీనిగా. ఈ 15 రోజులతో పాటు ఇది ఎండబెట్టి ఇవన్నీ చేస్తే దాన్ని కడతండి ఆయన చూడండి ఆయన కదండి చీపురు కడతండి దాన్ని. ఈ కట్టడము ఒక ఇంచుమించు 1 గంటన్నర 2 గంటలు పడుతుందండి ఇది కట్టడానికి. ఇలాగా ఈ ఇంచుమించు ఒక కొండ చీపురు తయారు చేయడానికి వీళ్ళకి సుమారు 4-5 రోజులు పడుతుంది. అలాగే ఎండబెట్టడానికి ఈ విధంగా వీళ్ళు కష్టపడి చీపులు తయారు చేయడానికి సుమారు 40 రోజులు 50 రోజులు కూడా పట్టే పరిస్థితి ఉందండి. ఇవన్నీ ఒక కొండ చీపు ఈ విధంగా తయారవడానికి. అది దీన్ని బట్టి చూసి ఈరోజు జీసీసీ వాళ్ళు కానీ వెలుగు ద్వారా కానీ కొంతమంది అంటే తప్ప ఎక్కడ కొన్న పరిస్థితి ఉంది. మహిళా సంఘాలు వచ్చి మేము కొంటామన్నారు. గతంలో కొన్నారటండి దాన్ని ఇలాగ కట్టనివి ఇలాగ అంటే ఆలు కట్టుకోవడానికి ఇలా కట్టారండి 40 రూపాయలండి. ఒక ఇంత చీపురు 40 రూపాయలు కొన్నారండి. ఇప్పుడు కూడా వచ్చి మీరు కట్టుకోండి మేము కొంతమంది అని తప్ప ఎంత కొంతమనేది ఇప్పుడు కూడా చెప్పని పరిస్థితి ఉంది. ఎంత రేట్ అంటే రేటు తెలియదట. మీరు ఉంటాను వస్తామని చెప్పి ఈ మహిళా సంఘాలు ఉచిత ధరలు చెల్లిపోతాను తప్ప ఎక్కడ కొన్న పరిస్థితి ఉంది. కాబట్టి ఇలాంటి సందర్భంలో ఒక కొండ చీపురు సుమారు 70 నుండి 80 రూపాయలు కాదు కొనుగోలు చేస్తే ఈ గిరిజనులకు గిట్టుబాటు ధర ఉంటుందండి. ఇదండి ఈ తాడుకి 10 రూపాయలు, ఒక కొండ చీపురికి 15 రూపాయలు అవుతుంది ఇది ఈ తాడు అండి. అలాగే కట్టడానికి గిరిజనులకు అందరికీ కట్టడం రాదు, ఆయన కడతాడండి. కట్టిన వాళ్ళకి 10 రూపాయలు ఇవ్వాలండి. ఈ విధంగా ఒక చీపురు తయారు చేయడానికి సుమారు కష్టమండి కలిపి 40-50 రూపాయల వరకు ఈ చీపురు తయారు చేయడానికి మదుపు వీళ్ళ కూలి అంతా కూడా 50-60 రూపాయల వరకు అయ్యే పరిస్థితి ఉంది. కాబట్టి ఒక చీపురికి 20-30 రూపాయలు వచ్చినా 70-80 రూపాయలకి 80 రూపాయలుగానే కొనుగోలు చేస్తే వీళ్ళకి కొంత గిట్టుబాటు ధర ఉంటుంది. పోనీ అది కాదు అది కూడా కొన్న పరిస్థితి ఉంది. ఈరోజు మధ్య దళారులు 50 రూపాయలకి 50 రూపాయలు 40 రూపాయలకి మధ్య ధరలకు అమ్ముకునే పరిస్థితి ఉంది. కాబట్టి ఇలాంటి సందర్భంలో ఈరోజు ఐటీడీఏ గిరిజనుల కోసం ఉందామని చెప్పడమే తప్ప గిరిజనులు గిట్టుబాటు ధర ఇచ్చే విధంగా లేదు. కాబట్టి ఒక కొండ చీపురు 100 రూపాయలకి కొనుగోలు చేసి ఈ గిరిజనుల ఉత్పత్తులు ఈ గిరిజనులకు ఆదుకోవాలని చెప్పి మేము సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో డిమాండ్ చేస్తున్నాం. కాబట్టి ఆ దిశగా గిరిజనులు తయారు చేసిన ఈ కొండ చీపులను 100 రూపాయలకు ఒక్కొక్క చీపురు 100 రూపాయలకు కొనుగోలు చేసి గిరిజనులు జీసీసీ ద్వారా అలాగే వెలుగు ద్వారా 100 రూపాయలు కొనుగోలు చేసి గిరిజనులకు అన్ని విధాలుగా ఆదుకోవాలని చెప్పి మేము సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో డిమాండ్ చేస్తున్నాం.